ఈరోజే తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్. ఆల్రెడీ థంబ్‌నెయిల్ అయితే చూసిర్రు. సో, థంబ్‌నెయిల్ లోపల ఎందుకు అట్లా పెట్టినా, అండ్ నేను ఈరోజే సీట్ అలాట్‌మెంట్స్ ఎందుకు రిలీజ్ అయితాయి అని చెప్పినా అనేది నేను మీకు క్లియర్‌గా అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, వీడియో మొత్తం చూసినాక మాత్రమే కామెంట్ పెట్టుర్రి. జస్ట్ థంబ్‌నెయిల్ చూసి కామెంట్ పెట్టకుర్రి. అండ్ మీకు సీట్ అలాట్‌మెంట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయి అని చెప్పి ఒక క్లారిటీ ఇస్తా. అండ్ దాంతో పాటుగా మనకు సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయితే ఎట్లా తెలుస్తది అనేది కూడా నేను మీకు డీటెయిల్‌గా అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ప్రీవియస్‌గా మనం తెలంగాణ ఐసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. సో, ఫర్దర్‌గా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్ లోపల వీడియోస్ చేసుకుంటా ఉంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయిర్రి. అండ్ ప్రతి అప్డేట్‌ని చెక్ చేసుకుంటా ఉండుర్రి. ఓకేనా. సో, మనకి చాలా తక్కువ టైం ఉంటదన్నట్టు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్డేట్స్ తొందరగా తెలుస్తా ఉంటాయి. అండ్ దాని తర్వాత మనకు తక్కువ టైం ఉంటది కాబట్టి ఆ పర్టిక్యులర్ టైం లోపల మనం రిపోర్టింగ్ చేయడము. ఓకేనా. అండ్ ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయడము. అండ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అవాయిడ్ చేయడం అవన్నీ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, వాటి గురించి నేను ఫర్దర్‌గా చెప్తా ఉంటా. వెన్ కమ్స్ టు సీట్ అలాట్‌మెంట్స్. సో, ఈరోజే సీట్ అలాట్‌మెంట్ రిలీజ్ అయితది అని చెప్పి నేను థంబ్‌నెయిల్ లోపల మెన్షన్ చేషిన. ఓకేనా. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వెబ్‌సైట్ ఈస్ క్లోజ్డ్ ఫర్ ప్రాసెసింగ్ అలాట్‌మెంట్ ప్రాసెసింగ్ అని చెప్పి మనకిక్కడున్నది. అంటే సీట్ అలాట్‌మెంట్ ప్రాసెసింగ్ అయితే అయితుంది. సో, సీట్ అలాట్‌మెంట్స్ అయితే ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు అని చెప్పి మనకు వెబ్‌సైట్ లోపల మెన్షన్ చేషిర్రు. ఓకేనా. సో, మనకు మరి ఈరోజే రిలీజ్ అయితాయా అంటే మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము వాళ్ళు మనకి షెడ్యూల్ లోపల క్లియర్‌గా మెన్షన్ చేషిర్రు. ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్. ఓకేనా. సీట్ అలాట్‌మెంట్స్ అనేది ఆన్ ఆర్ బిఫోర్ అని చెప్పి మనకు 11థ్ ఆగస్ట్ 2026 అని చెప్పి డేట్ ఇచ్చిర్రు. ఓకేనా. సో, మనకేమని ఇచ్చిర్రు కదా అంటే 11థ్ ఆగస్ట్ 2026 ఆర్ అంతకంటే ముందు ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ చేస్తారు అని చెప్పి అఫీషియల్‌గా మెన్షన్ చేషిర్రు. ఓకేనా. సో, ఆన్ ఆర్ బిఫోర్ అంటే 11థ్ ఆగస్ట్ 2026 రోజు కావచ్చు, ఆర్ అంతకంటే ముందు కావచ్చు మనకు ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతది. సో, అందుకే నేను థంబ్‌నెయిల్ లోపల ఈరోజే ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ అని చెప్పి మెన్షన్ చేషిన. ఓకేనా. సో, చాలా సార్లు మనకు ఏందంటే అలాట్‌మెంట్స్ కంటే ఒకరోజు ముందే సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన రోజులున్నాయన్నట్టు. ఓకేనా. సో, మనకు 11థ్ ఆగస్ట్ 2026 రోజు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. లేకపోతే 10థ్ ఆగస్ట్ 2026 రోజు కూడా మనకు తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఓకేనా. సో, 11థ్ రోజు కావచ్చు, లేకపోతే 10థ్ రోజు కావచ్చు. ఒకవేళ అంతా సెట్ ఉన్నది. ఓకేనా. సో, అలాట్‌మెంట్ ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనుకున్న సిట్యుయేషన్ లోపల 10థ్ ఆగస్ట్ 2026 రోజు రిలీజ్ చేస్తారు. ఓకేనా. సో, లేదు అనుకున్న సిట్యుయేషన్ లోపల ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా ఓకేనా. సో, మనకు అలాట్‌మెంట్ ప్రాసెసింగ్ అనేది కంప్లీట్‌గా ప్రాసెస్ కాకపోయినా కూడా మనకేమైతది అంటే 11థ్ ఆగస్ట్ 2026 రోజు రిలీజ్ చేస్తారు. ఓకేనా. అంత సెట్ ఉంటే 10థ్ ఆగస్ట్ రోజు ఈ రోజే రిలీజ్ అయితాయి సీట్ అలాట్‌మెంట్స్ అనేది. లేదు అనుకుంటే 11థ్ ఆగస్ట్ 2026 రోజు తెలంగాణ ఐసెట్‌కి సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోతాయి. మీరు మన అనల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన వెంటనే బ్రో సీట్ అలాట్‌మెంట్ రిలీజ్ అయింది అని చెప్పి మన ఛానల్ లోపల నేను వీడియో చేస్తా. అలాట్‌మెంట్ రిలీజ్ అయింది అని చెప్పి వీడియో చేస్తా. అండ్ దాంతో పాటుగా మీకు సీట్ వచ్చిందా రాలేదా ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో అయితే చేయడం అయితే జరుగుతదన్నట్టు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉంటే మనకు అనల్జెసిక్ ట్యూటర్ యాప్ కూడా ఉంటదన్నట్టు ప్లే స్టోర్ లోపల. అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని మనం లైవ్‌లు పెట్టుకుంటా ఉంటాం అన్నట్టు రెగ్యులర్‌గా. సో, లైవ్ ఎప్పుడు పెడతా అని చెప్పి నేను మెన్షన్ చేస్తా యాప్ లోపల. అక్కడ నుండి మీరు లైవ్‌కైతే అటెండ్ అయిపోవచ్చు. ఆ లైవ్ లోపల మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేస్తా. ఓకేనా. సో, ఇది అలాట్‌మెంట్‌కి సంబంధించి ఈ రోజే రిలీజ్ అయితాయి అని చెప్పి దానికి క్లారిఫికేషను. ఓకేనా. సో, చాలా సార్లు సో, మనకు ఎబ్సెట్ లోపల కావచ్చు, ఈసెట్ లోపల కావచ్చు, మనం వేరే కౌన్సెలింగ్స్ కూడా నేను చూస్తా ఉంటా కాబట్టి వాళ్ళు ఇచ్చిన డేట్ కంటే కొన్ని సార్లు ముందు కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటదన్నట్టు. కాబట్టి నేను మీకు ముందే చెప్తే ఒకవేళ రిలీజ్ అయినా కూడా ఏందంటే మీకు అర్థమైపోతది. అలాట్‌మెంట్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి. ఓకేనా. సో, వెన్ ఇట్ కమ్స్ టు అలాట్‌మెంట్ ఇది ప్రాసెస్. అండ్ మనకి సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి ఎట్లా తెలుస్తది అనంటే మనకొక మెసేజ్ రావడం అయితే జరుగుతదన్నట్టు. తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించి మీకు ఏదైతే లాగిన్ ఐడీ వచ్చిందో
ఓకేనా. సో, మీకేదైతే ప్రీవియస్‌గా మనకు నంబర్స్ వచ్చినాయో రిజిస్ట్రేషన్ నంబర్ గావచ్చు, అప్లికేషన్ ఐడీ గావచ్చు, అప్లికేషన్ సక్సెస్‌ఫుల్‌గా అయింది అని గావచ్చు, వెబ్ ఆప్షన్‌లో సేవ్ అయినాయని గావచ్చు, ఏవైతే మీకు ప్రీవియస్‌గా మెసేజెస్ వచ్చినా ఉంటది గదా! సో, అదే చార్ట్ లోపల మీకు సీట్ అలాట్‌మెంట్ అయింది అని జెప్పి ఒక మెసేజ్ రావడం అయితే జరుగుతాదన్నట్టు. సో, సీట్ అలాట్‌మెంట్ అయిన ప్రతి ఒక్కరికి మెసేజ్ వస్తదా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐసెట్‌కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్ తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఒక మెసేజ్ అనేది వస్తదన్నట్టు. ఓకేనా. సీట్ అలాట్‌మెంట్ అయినోళ్ళకి మాత్రమే వస్తది. అందరికి రాదు ఈ మెసేజ్. సీట్ అలాట్‌మెంట్ అయితే ప్రతి ఒక్కరికి సీట్ అలాట్‌మెంట్ అయినోళ్ళకి ఈ మెసేజ్ రావడం అయితే జరుగుతన్నట్టు. మీకు సీట్ అలాట్‌మెంట్ అయింది అని జెప్పి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వస్తది. ఇన్ సమ్ సిట్యుయేషన్స్ ఒకవేళ మన దగ్గర సిగ్నల్ ఇష్యూస్ ఉన్నా, ఓకేనా. మన దగ్గర సిగ్నల్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే మీ ఫోన్‌కి ఇన్‌కమింగ్ కాల్స్ లేకపోయినా, లేకపోతే ఏదన్నా టెక్నికల్ గ్లిచ్ ఉన్నా, ఓకేనా. సో, వెబ్‌సైట్ సైడ్ నుండి, ఐసెట్ వాళ్ళ సైడ్ నుండి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్, టెక్నికల్ గ్లిచ్ ఏదైనా ఉన్నా కూడా మనకు మెసేజ్ అనేది రాకపోవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీకు సీట్ వస్తే మాత్రం మెసేజ్ వస్తది. ఓకేనా. మెసేజ్ రాకపోయినా మీరు మన అనల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటారు కాబట్టి అలాట్‌మెంట్ అవ్వగానే మనోళ్ళు చెప్తారు. బ్రో అలాట్‌మెంట్ అయింది అని చెప్పి. ఓకేనా. సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ చేయరి. బ్రో అలాట్‌మెంట్ అయితే లైక్ మెసేజ్ చేస్తా అని చెప్పి నాకు చెప్పుర్రి. ఓకేనా. అలాట్‌మెంట్ అయిన వెంటనే బ్రో అలాట్‌మెంట్ అయినాయి. నెక్స్ట్ ప్రాసెస్ గురించి వీడియో చేయండి అని చెప్పి చెప్తే అలాట్‌మెంట్ అయిన వెంటనే నేను మన ఛానల్ లోపల వీడియో చేస్తా. అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి. ఓకేనా. సో, అప్పుడు మీరేందంటే వెబ్‌సైట్‌కొచ్చి అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకొని చెక్ జేసుకోవచ్చు. అలాట్‌మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి అని చెప్పి చెప్తా. అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి ఒకటే వీడియో లోపల చెప్తా. ఆఫ్టర్ రిలీజింగ్ అవర్ తెలంగాణ ఐసెట్ 2026 ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్. కాబట్టి మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే ఏంది కదా అంటే అలాట్‌మెంట్ అయిన వెంటనే మీకు తెలుస్తదన్నట్టు. ఒక 1-2 అవర్స్ లోపలనే మీకు అలాట్‌మెంట్ అయింది అని చెప్పి పక్కాగా తెలిసిపోతది. నేను కూడా ఏందంటే అప్డేట్స్ చెక్ చేస్తా ఉంటా కాబట్టి అలాట్‌మెంట్స్ అయితే మనకు ఫస్టే ఇన్ఫర్మేషన్ తెలుస్తది. ఓకేనా. సో, మనకు అలాట్‌మెంట్ అయిన తర్వాత ఒక మెసేజ్ వస్తది బ్రో సింపుల్‌గా. మీకు అలాట్‌మెంట్ ఏ కాలేజ్ లోపల అయింది అని చెప్పి కాలేజ్ కోడ్ అనేది మెసేజ్ లోపల మెన్షన్ చేస్తారు సీట్ అలాట్‌మెంట్ అయినోళ్ళకి. ఓకేనా. ఓన్లీ సీట్ అలాట్‌మెంట్ అయితేనే మెసేజ్ వస్తది. అండ్ మీకు మెసేజ్ వస్తే అందులోపల మీకు ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చిందని చెప్పి కాలేజ్ కోడ్ మెన్షన్ చేస్తారు. అండ్ ఏ బ్రాంచ్ లోపల సీట్ వచ్చింది అని చెప్పి బ్రాంచ్ కోడ్ అనేది మెన్షన్ చేయడం అయితే జరుగుతాదన్నట్టు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా ఏందంటే మనకు అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది డౌన్‌లోడ్ చేసుకోరి అని చెప్పి అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ ఇస్తారు. అండ్ మీరు ఫీ పేమెంట్ చేసి అండ్ ఆఫ్టర్ దట్ సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకోరి అని చెప్పి ఆ మెసేజ్ లోపల మెన్షన్ చేస్తారన్నట్టు. ఓకేనా. సీట్ అలాట్‌మెంట్ అయితే మాత్రం మనకు కాలేజ్ కోడ్ అనేది మెసేజ్ వస్తది. అండ్ బ్రాంచ్ కోడ్ అనేది మెసేజ్ రావడం అయితే జరుగుతాదన్నట్టు. ఓకేనా. సో, మెసేజ్ రాకపోయినా పర్లేదు. మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన వెంటనే అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి నేను చెప్తా. అలాట్‌మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి అని చెప్పి చెప్తా. అండ్ దాంతో పాటు నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటది, నెక్స్ట్ ప్రాసెస్ మనం ఏం చేయాలి అని చెప్పి కూడా నేను స్టెప్ బై స్టెప్ డీటెయిల్‌గా చెప్తానన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, మన ఛానెల్ రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటా ఉండి రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటే మీకు అప్డేట్ అనేది తెలుస్తా ఉంటదన్నట్టు. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ థాంక్ యూ సో మచ్. Signing off.